మ్యూజియం. మ్యూజియం లోపలికి ఇట్లా వెళ్ళాలి. మ్యూజియంలోకి పోవాలంటే 20 రూపీస్ టికెట్. అది ఇక్కడ మనకి పంచ్ చేసి ఇస్తారు. మనం దీన్ని తీసుకొని లోపలికి పోవాలి. ఇక్కడ సర్జెంట్ ఉన్నారు, ఆయన ఎంట్రీ చేసుకొని మనకి ఇస్తారన్నమాట. ఇదే మ్యూజియం. లోపల అన్ని స్కల్ప్చర్స్ అని చూడొచ్చు. ఇక్కడ మ్యూజియంలో ఆ కాలంలో వాళ్ళు చెక్కిన కళాఖండాలు ఇవన్నీ ఉన్నాయి. ఫోటోస్ ఇవన్నీ అప్పట్లో పగలగొట్టేశారు. ఈ విధంగా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళన్నీ పగలగొట్టిపోయిన కళాఖండాలు. కాలంలో రాజులు వాడిన ఖడ్గాలు ఇవన్నీ ఉన్నాయి. రాజులు వాడిన ఖడ్గాలు ఇవన్నీ, కత్తులు, చాకులు. ఆర్మ్స్ అండ్ వెపన్స్ గ్యాలరీ అట. పిస్తోళ్ళు, వాడిన కత్తులు, వాళ్ళు వాడిన క్యానన్ బాల్స్ అంటారు. అంటే వీటిల్లో వేసేవాళ్ళు గుండులు అంటారు. యుద్ధానికి పోయేప్పుడు ఇట్లాంటి కత్తులు, పిస్టల్స్ అన్నీ వాడేవాళ్ళు. ఇది వాళ్ళు వేడి కోసం వేసుకునేవాళ్ళు. ఇక్కడ రూమ్ మెచ్చగా ఉండడం కోసం వాడిన సోఫాలు, చైర్స్, వాళ్ళు వాడిన మెటల్ ఆర్ట్ అట. వాళ్ళు వాడిన కప్పులు, ఇవన్నీ వాళ్ళు వాడిన ల్యాంతర్లు, వాళ్ళు వాడిన ఇతడి సామాన్లు, వాళ్ళు వాడిన పంజరాలు, వాళ్ళు వాడిన గ్రాస్ ఐటమ్స్, వాళ్ళు వాడిన క్రాసులు, వాటి వెయిట్లు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఇతడి వాళ్ళు ఆడిన ఐటమ్స్, ఇవన్నీ వాళ్ళు ఆడిన గ్రాస్ ఐటమ్స్, వాళ్ళు వాడిన లాకులు, ప్లేట్స్, ఇంకా వాళ్ళు వాడిన ఇతడి ఐటమ్స్, పాటరీస్ అన్నీ ఉన్నాయి. పాటరీస్ అన్నమాట. ఆ కాలంలో వాళ్ళు తయారు చేసుకున్న బొమ్మలు, ఆ కాలంలోనే వాళ్ళు వాడిన ఫౌంటైన్ అన్నమాట ఇది. వాళ్ళు వాడిన ఫ్లవర్ వాజెస్, ఇంకా వాటరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. గాజువి, కవ్వలు, వాటర్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కాలంలో వాళ్ళు వాడిన ఐటమ్స్ ఇవన్నీ. ఆ కాలంలో ఇవన్నీ వాళ్ళ రాజదర్బార్ రాజా మహల్. ఆ టైంలో ఇక్కడ నృత్యకారులు నృత్యాలు చేసేవాళ్ళు.
డ్యాన్స్ వేస్తుంటే ఇక్కడ ఉండి చూసేవాళ్ళు. కానీ కింద చూస్తే ఇలా ఉద్యానవనాలు ఇలా ఉంటుంది. మ్యూజియం. ఆ కాలంలో ఇక్కడ దర్బార్ జరిగేది. ఇదే దర్బార్ హాల్ అంట. దర్బార్ హాల్ అప్పట్లో ఇక్కడ దర్బార్లో కూర్చొని అన్నీ చూసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు వాడిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. లైటింగ్ వల్ల కనబడటం లేదు. దర్బార్ హాల్. ఇక్కడి నుంచే రాజులు రాణులు దర్బార్ అంటే జస్ట్ లైక్ ఒక ఆస్థానంలో ఉండే దర్బార్ ఇక్కడ నుంచి చూసేవాళ్ళు అనమాట మొత్తాన్ని. ఇదే గవర్నమెంట్ మ్యూజియం. థ్యాంక్ యూ.